ఏమైంది? నేను 2 సార్లు వాంతి కూడా చేసుకున్నాను. ఎవరి తల మీద పడిందో ఏంటో. ఈ సూపర్ మ్యాన్ పనులన్నీ ఒట్టి పనికిమాలిన పనులు. రండి వెళ్దాం. ఓరి బుర్ర తక్కువ మొత్తయ్యా, ఫోన్ చేసి 2 గంటలు కూడా కాలేదు, అంతలోనే వచ్చేసావే. రాత్రే బయలుదేరావా? కాదు నైనా. అవును నైనా, ఇప్పుడే వచ్చాం. ఏ బుర్ర తక్కువ యాదవరా అంత స్పీడ్ గా వచ్చింది? ఈ బస్సోళ్ళు ఏరోప్లేన్ ఒక్కదాన్నే గుద్దలా, ఇంకా అది చేసేలా ఉన్నారు. ఏమ్మా రాసు, ఎట్టున్నా? బాగున్నానండి. చెప్పలేదు కదా, సార్ పేరు అర్నాల్డ్, మాతో పాటే మ్యాన్షన్ లో ఉంటున్నాడు. ఓ మీకు దోస్తా? రండయ్యా రండయ్యా, రండి 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 రండి. అబ్బాయి, నువ్వు మనోడివా లేక నాయుడివా? ఏంది నాయనా ఇది? వచ్చిన వాళ్ళని బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నావు, లోపల తీసుకుపోతాం. రండి రండి రండయ్యా రండి. రండి సామె. మట్టి పొయ్యలు చేయడం మా కులవృత్తి. కూర్చోండి. అమ్మా ఎట్టున్నావు అమ్మా? నువ్వు కూర్చోరాజు. సామె, ఇది నా పెద్దక్క, నమస్కారం. అది నా చిన్నక్క. నమస్కారం బాబు, నేను చూస్తే లక్షణంగా ఉన్నావు. నా బిడ్డని బాగుపరచయ్యా. అమ్మా నువ్వు ఊరుకా. సామె, ఆడే మా చిన్న బావ. నమస్కారం. రండి సార్. నమస్కారం. ఏం శుభ్రు, మజ్జిగిచ్చావా? ఓ 5 గొడ్లు కొనబడేసినట్టు అది చెప్పొచ్చాడు. ఊరుకో అక్క. సామె, ఈడు మా పెద్ద బావ. నమస్కారం. నాయనమ్మా, నాయనమ్మో, నేను ముత్తైన వచ్చాను నాయనమ్మా. రారా నా ముత్తయ్యా, మీ అయ్యా నేను చచ్చిపోతాను ఊరంతా సాటింపేస్తున్నాడు రా అయ్యా. అయ్యో ఏడవకు నాయనమ్మా. ఏమైందండి? దేవుడు ముక్కోటి బాకి నిప్పులు దొక్కింది. అది నిప్పుల మీద నడవడం అంటే? గుడి ముందు నిప్పులు వేసి వాటి మీద నడుస్తారులే సామె. నిప్పుల మీద? ఏంటమ్మా ఇది? మీరు కాస్త ఆలోచించొద్దా? నిప్పుల్లో దుఃఖమని ఏ దేవుడు చెప్పాడు మీకు? నేను పడిపోను. అయ్యయ్యో అయ్యయ్యో, ఎవడెవడో నోటికొచ్చినట్టు దేవుడు మళ్ళీ నేను నిప్పుల్లో నడుస్తా తల్లి. కాపాడాలి, అమ్మ తల్లిని వచ్చాను రా. అంత ఇబ్బంది పెట్టలే. నేను నీ బిడ్డను తల్లి, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. రారా లోపలికే. నువ్వు కూర్చుని కూతలకి అమ్మ తల్లి ఒంటి మీదకి వచ్చేసింది. రారా. ఎవరో తెలవక మాట్లాడుతున్నావు. ఆయన ఎవరో తెలుసా? ఎవరైతే ఏంట్రా, రా లోపలికే. మా అత్త కూడా ఇప్పు తిట్టలే. తీసుకురండి. అమ్మ తల్లి పిలుతాంది, పోరా పో. రారా దగ్గరికి రా. తీసుకురా, తీసుకురా. చెప్పనండి తల్లి. దగ్గరికి రారా. దండించమ్మా దండించు. నన్నే ఎగతాళి చేసి మాట్లాడతావా? ఏదో కోచింగ్ చెప్పాను. ఏమనిపించేదిరా? నువ్వు చేసిన తప్పుకి పరిహారంగా వచ్చే పౌర్ణమి నాడు నా సన్నిధానానికి వచ్చి సోలాలు గుచ్చుకొని నాకు 3 ప్రదక్షిణలు చేసి 6 కొబ్బరికాయలు కొట్టాలి. లేదా రక్తవాంతి చేసుకొని ఏటిగట్టును తేల్తావురా. సామె, నా కుటుంబాన్ని క్షమించు సామె. ఇందులో నీ తప్పేముంది ముత్తు, ఊరుకో. అసలు ఇది ఎలా వస్తుంది గాడ్? ఒట్టి నటన. ఓవర్ ఎమోషన్ లో సైకాలజీ, న్యూరాలజీ దెబ్బతింటుంది. దానివల్ల మెస్మరిజం లా కొంచెం అదొక మత్తు లాంటిది. మిగతా వ్యవహారం తనని తాను మోసం చేసుకుంటూ మిగతా వాళ్ళని మోసం చేయడమే. ఈ దేవుడు పాలు తాగటం, కళ్ళలో రక్తం కారడం, ఇవన్నీ మీ పనులు. నాకు దానికి ఏ సంబంధం లేదు. సామె, మళ్ళా పిలిచిద్దేమో, వెళ్ళిపోదాం సామె. వెళ్దాం గాడ్. వెళ్తున్నావు నాయనా. ఎలాంటి ఎలాంటి పరిహారం చేసుకోకపోతే రక్తవాంతి ఏటుగట్టే. గుర్తు పెట్టుకో మరి. కలిసి నాకు జాతర What next? ఇక్కడికి దగ్గరలోనే ఉంది మా ఊరు కూడా.
చెప్పండి. పిఎఫ్, గ్రాడ్యుయేటీ ఇటువంటివన్నీ పోను. చేతికి ఎంత వస్తుంది? నాన్న ఎవరో తెలిస్తే మీరు ఇలా అడగరు. ఎవరైతే ఏమిట్రా, మీ అన్నయ్యలిద్దరూ గవర్నమెంట్ సర్వెంట్స్. నీకా ఏ ఉద్యోగం సద్యోగం లేదు. ఉద్యోగం పురుష లక్షణం రా. నేను ఉద్యోగం వెతుకుతున్నాను. వయసు ఎంత? 26 నిండి 35 అండి. బిఎస్ఆర్బి ఎలిజిబిలిటీ ఉందట్రా? లేదు నాన్న. ఒక్క బ్యాంక్ ఎగ్జామ్ కూడా రాయటానికి వీలేదు. సరే, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ చేసావా? లేదండి. లేదు. మొత్తానికి ముగ్గురు బాగానే కలిశారు. ఆ రోజుల్లో నా కుటుంబంలో నేను ఒక్కడనే థర్డ్ ఫామ్. 62లో గవర్నమెంట్ లో గ్రూప్ డిగా జాయిన్ అయ్యాను. 38 ఏళ్ల సర్వీస్. ఇదే ఊళ్ళో ఉంటున్నాను. లీవ్ లో కూడా పొరుగురు పోయింది లేదు. అంత సిన్సియారిటీ. ఇవాళ చేతి నిండా 3500 పెన్షన్ తీసుకుంటున్నాను. మనసుకు తృప్తిగా ఉంది. ఈ అదృష్టం దేవుడు ఎంతమందికి ఇస్తాడు? ఏమంటావు? ఏది సార్ అదృష్టం? ఏదంటే నన్ను కొన్ని విషయాలు అడగమంటారా? అడుగు. సరే, మీరు ఒక్కసారైనా దారి లేని కొండ మీదకి ఎక్కి అక్కడ కూర్చున్నారా? లేదు. ఒక పడవవాడికి మీరు డబ్బులిచ్చి ఒక 2-3 కిలోమీటర్ల సాగరంలో పడవ మీద ప్రయాణం చేశారా? లేదు. ఊరికి బయట ఏదైనా ఓ మారుమూల విత్తనం నాటి ఓ చెట్టు పెంచారా? లేదు. సంవత్సరానికి ఒక్కసారైనా ఓ 20 మందిని ఇంటికి పిలిచి కడుపు నిండా అన్నం పెట్టారా? లేదు. ఇవి చేయని మనిషి జీవితంలో తృప్తి ఎలా ఉంటుంది చెప్పండి? ఇదేనా అదృష్టం అంటే? సార్, గవర్నమెంట్ లో, ప్రైవేట్ లో, అన్ని రంగాల్లో మీలాంటి వాళ్ళు జీవితానుభవం లేకుండా అడ్వైస్ మాత్రం ఇస్తూ ఉంటారు. ఇందులో నోరు మెదిపితే 100 సార్లు గవర్నమెంట్ జాబ్ అని కేకలు వేరే. ఏ సార్, ఈ పోలీస్ ట్రైన్డ్ కుక్కలు, రిపబ్లిక్ డే నాడు వరుసగా వచ్చే గుర్రాలు, పాపం వాటిది కూడా గవర్నమెంట్ జాబేగా. వాటికి మీకు తేడా ఉంది సార్. ఉద్యోగం చేసే అర్హతలని వెధవి నువ్వు. ఏమిటండి ఇలాంటి వెధవతో చెప్తే నీ కొడుకేం బాగుపడతాడే? ముందు బయట తీసిపోరా. అప్పారావు, పులుసు తీసుకురా. ఏం బోనా, వెళ్ళరానా? నువ్వు పురుగులు పడి చేస్తావురా. ఏమైందమ్మా? అంత నా తలరాతయ్యా. ఈ ఇల్లు కొనవాడేమో మెస్సిని ఖాళీ చేయమంటున్నాడు. నేను కుదరదంటున్నాను. బెదిరించడానికి ఓ రౌడీని పంపాడు. పాడు చచ్చినాడు. వచ్చినప్పుడల్లా నా కూతుర్ని వెక్కిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్నాడు. వీడేమాయరోగో వచ్చి చేస్తే బాగుండు. వీరు మా మామయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఒక్క నిమిషం. మా నాన్న గుండె ఆపరేషన్ చేయమన్నారు. ఆపరేషన్కి 1,00,000 కావాలి. మీకు వీలైనంత సహాయం చేయండి. 2,000 రూపాయలు. చూసావా సార్, ఈయనే మా నాన్న. నమస్కారం. వస్తాను. థ్యాంక్ యూ సార్. చావబోయే పొద్దుచ్చి నా ప్రాణం ఎందుకు తెస్తావు? అసలు నేను మార్నింగ్ నెల 3,000 రూపాయలు నీ మొహాన్ని పంపేస్తున్నానుగా. నన్ను కన్నందుకు ఇంతకన్నా ఇంకేం చేయమంటావు? పెద్ద ఇంజనీర్, చేతి నిండా సంపాదిస్తాడు. చెప్పు. కానీ ప్రపంచంలో ఎవరిని పక్కకు జారినివ్వడు. నీకు ఎవరు వీళ్ళు? ఏ రూమ్? వీళ్ళిద్దరూ రూమ్ నెంబర్ 305లో ఉంటున్నారు. వారు వీళ్ళ గెస్ట్. వీధి మూలలో రాణాసింగ్ అనేవాడు ముసలాయన తిరగబాదాడు. ఆయన ఇప్పుడు కామా స్టేజ్ లో ఉన్నాడు. మీరు చూసారా? నేను చూసాను. థ్యాంక్ యూ సార్. మీరేం భయపడకండి. అలాగేనండి. వస్తాను సార్. భయపడకు. అంత భయమా? మరుండదా స్వామి, తమరు వెళ్ళిపోతారో ఇరుక్కున్నామంటే ఆ రానాగాడు మా బెండు తీసాడు. ఏం మేనేజర్ ఆయనకి జోసం చెప్పాలా? మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది? చాలా మంది. మీ కుటుంబంలో 30 మంది తృప్తి లేకుండా, మనశ్శాంతి లేకుండా కష్టపడుతున్నారు. నేను చెప్పేది నిజమేనా? 30 కాదు, మొత్తం మా కుటుంబమే అంతా. ఏమండి, మీ కుటుంబం గురించి చెప్తున్నాడండి. కొంచెం కూడా ఫీలింగ్ లేదా? గంపడతలు ఎందుకు ఇచ్చినట్టు నెత్తి మీద ఎట్టుకొని తిరగమనా ఏంటి? వాస్తు సరిగ్గా లేదే. ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఇరుగ్గా ఇబ్బందికరంగా ఉండాలి. సొంతిల్లే, ఎంతో పెద్ద పాతిల్లు. ఓజోన్ లో కూడా, ఐ మీన్ కప్పులో రంధ్రం ఏర్పడి ఇంట్లో ఎండ తాండవిస్తుంది. చాలా ఘోరాలు జరుగుండాలి. హత్యలు, దొంగతనాలు, మానభంగాలు ఏది బాకీ లేదు. ఒట్టి ఆటవిక కుటుంబం వల్లే ఉందే. ఆరంభంలో ఆటవికలుగానే ఉండేవాళ్ళు. తర్వాత ఎంతో చేయగా కాస్త డీసెంట్ గా మారారు.
మనసు మాత్రం ఇంకా ఆటవికంగానే ఉంది. చెప్పేది నిజమా? ప్రపంచంలో మీ కుటుంబం ఒక్కటే ఆటవి కుటుంబంలో ఉంది. ఏం చేయను? ఏంటి సార్, ఏం చేద్దామంటారు? మొత్తం అంతమందిని కాల్చి పారేయకుండా? లేదు లేదు, అది కూడా వాళ్లే చేసుకుంటారు. మీ చుట్టూ చాలా మంది ద్రోణున్నారు, ద్రోహం చెబుతున్నారు. చూసారా మీ అందరి గురించి ఎంత మాట అన్నారు? జోక్యం చెప్పించుకుని ఎగతాలా? సారీనండి, సారీ. తీసుకోండి. అయితే నేను వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. ఏం తాతగారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? వారు మీకు అబద్ధం చేసి చెప్పారా? నాకు వీడి 81 ఏళ్ల ఆయుర్దాయమని చెప్పాడు. మరి ఇంకే ఉన్నంత వరకు సంతోషంగా ఉండొచ్చుగా. ఇప్పుడు నాకు 83 ఏళ్లు. వీడు పెట్టిన గడువు దాటి 2 ఏళ్ళు అయింది. మహా అయితే 70 ఏళ్లలో ఉన్నారు కదా. అది సరే, వయస్సు మీద పడ్డాక మరణాన్ని సంతోషంగా స్వీకరించొద్దా చెప్పండి? దేవుడు నాకు మంచి జీవితాన్నే ప్రసాదించాడు. బ్యాంకులో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరి సందు వదలకుండా ఇండియా మొత్తం చుట్టేశాను. ఆ సంతోషంలో బ్యాచిలర్ గానే బతికేశాను. రిటైర్ అయిన 2 రోజులకే ఆరోగ్యం బాగలేక ఈ మ్యాన్షన్ లోకి వచ్చి పడ్డాను. 25 ఏళ్లుగా ఇక్కడే లాగుతున్నాను. ఎప్పుడో ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తాను. నా పెన్షన్ డబ్బంతా మందులకి మాకులకే సరిపోతోంది. కానీ నా జీవితంలో ఒకే ఒక్క కడసహారి కోరిక, కొంచెం డబ్బు దాచిపెట్టుకుని ఓ మంచి కారు పెట్టుకుని నేను తిరిగిన ఈ ఊరంతా తృప్తిగా చూడాలని. వీలు కాలేదే. నెరవేరని ఆశల్ని మూట కట్టుకుని పోవడం ఒక్కటే మనిషికి దేవుడిచ్చిన వరం అనుకుంటాను. తప్పు కాదా? ఏమైంది ఇప్పుడు? ఊరంతా తిరగాలి అంతేగా. మేనేజర్, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక బస్సు ఉంది. ఎవరెవరు వస్తారో అందరూ రెడీ అవ్వండి. ఇవాళ ఒక్క రోజు తాతగారితో సంతోషంగా ఊరు తిరగొద్దాం.